సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని బాలబాలికలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈఓ సలీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యురాలు నల్లమద ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని పాఠశాల అభివృద్ధికై కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలబాలికలతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎంఈఓ సలీం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసన సభ్యురాలు నల్లమద ఉత్తమ్ పద్మావతి రెడ్డి పాల్గొని పాఠశాల అభివృద్ధికై కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కాంపిటీషన్ పోటీల్లో పాల్గొని విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ ఆంగ్ల విద్యను స్పష్టంగా మాట్లాడేలా రానున్న రోజుల్లో మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు వారు కృషి చేస్తామన్నారు. మంచి మార్కులు తెచ్చుకుంటే ఎక్కువ నిధులు తెస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ తరగతులలో పోటీలలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పాఠశాల వారు అందిస్తున్న డిక్షనరీ పుస్తకాలను బహుమతిగా పంపిణీ చేశారు. తదనంతరం కోదాడ పిల్లల కథలచే రూపకల్పన చేసిన కోపిక కవిత పుస్తకాలను ఆవిష్కరించారు. ఇట్టి కార్యక్రమంలో చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డి, లెంకల నిరంజన్ రెడ్డి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, నాయకులు, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేద కుటుంబాలకు ఉన్నత కుటుంబాలందరూ కూడా అన్ని రకాలుగా సహాయపడ్డ కుటుంబాలు నల్లమద కుటుంబం. గుడ్ మార్క్స్ స్టేట్లోనే ప్రతి ఒక్క లెవెల్లో మీరు టాప్ మార్క్స్ తీసుకురావాలని, మీరు ఎంత పెద్ద మార్క్స్ తీసుకొస్తే, ఎంత ఎక్కువ మార్క్స్ తెస్తే నేను అన్ని ఎక్కువ నిధులు ఈ స్కూల్కి కేటాయిస్తాను కూడా నేను మాటిస్తున్నా ఈరోజు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ మార్చే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మీరందరూ బయటకు వచ్చినాక మీరు పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్ పోవాలన్నా వేరే ఇతర రాష్ట్రాలు విద్యార్థి నిశ్శబ్దంగా ఉండాలమ్మా. ముఖాముఖిని మన అందుకు మన గౌరవనీయులైనటువంటి శాసన ఉత్తమ్ పద్మావతి గారికి, పార్టీ మిత్రులందరూ కూడా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాలల దినోత్సవం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి బాలలతో ముఖాముఖి అనేటటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలతో వాళ్ళని ఇంట్రాక్ట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా పోరాడుతూ దేశవ్యాప్తంగా జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే చిల్డ్రన్స్ డేగా ఎప్పటి నుంచో మనము సెలబ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ జెడ్పీ స్కూల్కు రావడం జరిగింది కోదాడలో. అండ్ ఇది రియల్గా 3 ఎకరాలతో ఉన్న భూమిలో ఉన్న స్కూల్. ఇవాళ రేపు ఎన్ని స్కూల్స్ వచ్చినా, ఎంత హైటెక్ స్కూల్స్ వచ్చినా స్పేస్ ఉండదు. అట్లాంటిది కోదాడలోనే అతి పెద్ద గ్రౌండ్ ఈ స్కూల్కి ఉంది. మరి పిల్లలకు కూడా ఇక్కడ నాతో పాటు ఉన్న ఈ పిల్లలు సొంత కృషితో, టీచర్స్ లేకున్నా వాళ్ళు స్టోరీ టెల్లింగ్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ వాళ్ళు పాపం నేర్చుకుంటున్నారు. సో ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మరి వీరికి అట్లీస్ట్ వీక్లీలో ఇలాంటి ఫ్యాకల్టీతో కూడా చిల్డ్రన్కి టీచింగ్ అనేది ఏర్పాటు చేస్తానని ఇప్పుడే మాట ఇచ్చడం జరిగింది. సో డెఫినెట్గా ఈ స్కూలు కొంత ఈ వసతులు కూడా అడిగారు, అది కూడా నేను పూర్తి చేస్తాను చిల్డ్రన్స్ డే సందర్భంగా